పతంజలి అనే పేరు మనందరికీ తెలుసు. మనలో చాలా మంది పతంజలి అంటే స్వచ్ఛతకు మారిపోయారు, అవి తింటే ఎక్కువ బలం వచ్చేస్తుంది, పతంజలి బాబాలాగా అయిపోతారు అని అనుకుంటూ ఉంటారు. భారతదేశంలో పతంజలి అనే పేరు ఒక ఫేమస్ ప్రోడక్ట్ పేరుతో పాటు ఈ కాలంలో ఒక పెద్ద బ్రాండ్ గా కూడా మారిపోయింది. ఈ పతంజలి కంపెనీ అనేది బాబా రామ్దేవ్ జీ యొక్క కంపెనీ అని మనలో అందరికీ తెలుసు. రీసెంట్ గా అతి తక్కువ కాలంలోనే పతంజలి మార్కెట్ కంపెనీ వాల్యూ అత్యధికంగా పెరిగిపోయింది. కేవలం కొన్ని కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన పతంజలి కంపెనీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు కలిగిన కంపెనీగా మారింది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఏ సంస్థ అయినా అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అవ్వలేదని మనందరికీ తెలుసు. కానీ పతంజలి ఇంత తక్కువ కాలంలోనే అంత సక్సెస్ గా ఎలా మారింది? పతంజలి లేదా రామ్దేవ్ బాబా కంపెనీ అంతలా అభివృద్ధి చెందడంలో కారణం ఏంటి? సైకిల్ మీద చూర్ణాలు అమ్ముకునే దగ్గర నుంచి చార్టర్ ఫ్లైట్ లో ప్రయాణించేదాకా ఎలా అయ్యాడు? మరి దాని వెనకాల ఏమన్నా డార్క్ సీక్రెట్స్ ఉన్నాయా? మరి పతంజలి కంపెనీ వెనకాల ఉన్న కొన్ని డార్క్ సీక్రెట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. రామ్దేవ్ బాబా ఇతను ఇండియాలో యోగా గురుకి బ్రాండ్ అంబాసిడర్ గా పిలుచుకుంటారు. రామకృష్ణ యాదవ్ అలియాస్ రామ్దేవ్ బాబా యోగా గురువుగా పేరు పొందిన రామ్దేవ్ బాబా యొక్క జీవితంలో అనేక డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి. టీవీ న్యూస్ పేపర్ల నుండి ఇంటర్వ్యూల వరకు అతను ఎప్పుడు న్యూస్ లో ఉంటాడు. బాహ్య ప్రపంచానికి కనిపించే రామ్దేవ్ బాబా నిజంగా కూడా అలానే ఉంటాడనుకుంటున్నారా? హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జన్మించిన రామ్దేవ్ బాబా యొక్క అసలైన పేరు రామకృష్ణ యాదవ్. ఆ గ్రామంలో రామ్దేవ్ బాబా 8వ తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత సంస్కృతిని మరియు యోగాని నేర్చుకున్నాడు. ఇక అప్పటి నుండి యోగాని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వరల్డ్ వైడ్ గా యోగా క్లాసులు చెప్పి రామ్దేవ్ బాబా ఫేమస్ అయ్యాడు. 1982లో రామ్దేవ్ బాబా దివ్య యోగ మందిర్ అని పిలువబడే ఒక ట్రస్ట్ ని ఓపెన్ చేశాడు. 2000 సంవత్సరం తర్వాత టెలివిజన్ ద్వారా రామ్దేవ్ బాబా ఎక్కువగా కనిపించేవాడు. ఇక చూస్తూనే రామ్దేవ్ బాబా యోగాకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఇప్పుడు రామ్దేవ్ బాబా యొక్క హస్తం ఇండియన్ పాలిటిక్స్ నుండి మీడియా వరకు ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక సన్యాసికి ఇంత పవర్ ఎలా వచ్చిందో అని? ఈ రోజు ఇతను ఇండియాలో ఉన్న పాలిటిక్స్ నుండి మీడియా వరకు తన యొక్క పేరును ఫేమస్ గా చేసుకున్నాడు. బాబా రామ్దేవ్ కి అంత పవర్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాబా రామ్దేవ్ యొక్క జీవితం మొత్తం రహస్యంగానే ఉంది. 2017లో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బాబా రామ్దేవ్ అని గాడ్ మ్యాన్ టు టైకాన్ అనే బుక్ ద్వారా రామ్దేవ్ మొత్తం ప్రపంచాన్ని ఊపేశాడు. తన లైఫ్ లోని కొన్ని బ్లాక్ సీక్రెట్స్ ని ఆ బుక్ లో పొందుపరిచారు. తాను చేసిన తప్పుల వల్ల కోర్టు కేసుల వరకు వెళ్లాయి. మహిళా పత్రికారైన ప్రియాంక పట్నాక్ నారాయణ్ ద్వారా రచింపబడ్డ ఈ పుస్తకం గాడ్ మ్యాన్ టు టైకాన్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బాబా రామ్దేవ్ బాబా యొక్క జీవితంలోని చెడ్డ పనులను సాధారణ ప్రజలకు తెలియజేసింది. అందులో బాబా రామ్దేవ్ మరియు అతని యొక్క సహయోగి అయిన బాలకృష్ణ జీవితానికి సంబంధించిన అనేక విషయాల్ని అందులో పొందుపరిచింది. ఆ రిపోర్టర్ ఆ పుస్తకాన్ని రాయడం స్టార్ట్ చేసే ముందు బాబా రామ్దేవ్ యొక్క గురువు అయిన శంకర్ దేవ్ వద్దకు వెళ్ళింది. బాబా రామ్దేవ్ యొక్క 70 ఏళ్ల తన గురువు శంకర్ దేవ్ ఒకరోజు సడన్ గా మాయమైపోయాడు. ఏమైపోయాడో తెలియదు. గురు శంకర్ దేవ్ హరిద్వార్ లోని రామ్దేవ్ కు దివ్య యోగ మందిర్ ట్రస్ట్ మరియు తన యొక్క కోట్ల రూపాయల ఆస్తిని రామ్దేవ్ కు దానం చేశాడు. ఇప్పటి వరకు రామ్దేవ్ యొక్క గురువు ఏమైపోయాడో అన్న విషయం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మరియు ప్రియాంక ఆ పుస్తకంలో ఏమని రాసిందంటే బాబా రామ్దేవ్ యొక్క మిత్రుడైన ఆయుర్వేదం యొక్క వైద్యుడు స్వామి యోగానంద్ యొక్క హత్య కూడా రహస్యంగా ఉందని ఆమె వివరించింది. బాబా రామ్దేవ్ దాదాపు 8 ఏళ్ల పాటు యోగానంద్ లైసెన్స్ మీదే ఆయుర్వేద ఉత్పాదనలు చేశాడని ఆ పుస్తకంలో రాసింది. 2003లో యోగానంద్ తో తన యొక్క పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యోగానంద్ యొక్క శవం తన యొక్క ఇంట్లో కనిపించింది. మరియు అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? మరి ఆ కుట్ర బాబా రామ్దేవ్ దేనా అన్న విషయాన్ని ఎవరు తేల్చి చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా పతంజలి నుండి తయారైన పదార్థాలు అన్ని ఎంతో క్వాలిటీ అని టీవీలో రామ్దేవ్ బాబా యాడ్లు ఇస్తూ ఉంటాడు. కానీ అవన్నీ అశుద్ధమైన పదార్థాలతో తయారు చేస్తున్నారని గవర్నమెంట్ FNCG ప్రొడక్ట్స్ వారు రిపోర్ట్ ఇస్తున్నారు. పతంజలి ప్రొడక్ట్స్ లో ఇతర ప్రదేశాల నుండి తెల్లటి బటర్ ని తీసుకొని వచ్చి దాన్ని కరిగించి ఆవు చే తయారు చేయబడిన శుద్ధమైన నెయ్యి అని పతంజలిలో అమ్మేస్తున్నారు. ఈ తెల్లటి బటర్ లో ఆవు, గేదె మరియు మేకలు మరియు రకరకాల జంతువుల యొక్క పాలను కలుపుతున్నారు. సొసైటీలో ఫేమస్ గా అమ్ముడవుతున్న మంచి మంచి ప్రొడక్ట్స్ మీద తన యొక్క స్టాంప్ ను వేసి రామ్దేవ్ బాబా అన్ని ప్రొడక్ట్స్ ని అమ్మేస్తున్నాడు. 2016 డిసెంబర్ నెలలో హరిద్వార్ జిల్లాలోని అదాలత్ లో పతంజలి ఆయుర్వేదం మీద ఇతరుల యొక్క ఆయుర్వేద ఉత్పాదనల్ని తమ యొక్క ఉత్పాదనలని చెప్పినందున రామ్దేవ్ బాబాకి 11 లక్షల జరిమానాను కూడా విధించారు. 2017 ఏప్రిల్ 18న హర్యానా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పతంజలి ఆవు నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదని నిర్ధారించారు. అంతేకాకుండా పతంజలి యొక్క నూడిల్స్ లో పురుగులు కూడా కనిపించాయి. సైనికులకు సామాన్లు అందించే క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్స్ లో పతంజలి యొక్క ఆమ్లా జ్యూస్ ని ఆరోగ్యానికి మంచిది కాదని నిర్ధారించారు. పతంజలిలో అమ్ముడయ్యే ఎక్కువ శాతం ప్రొడక్ట్స్ వేరే దగ్గర కొనుక్కొచ్చి దాని మీద పతంజలి లోగో పెట్టి అమ్మేస్తారు. అంతేకాకుండా ఇన్ని ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నా గానీ రామ్దేవ్ బాబా ట్యాక్స్ పే చేయట్లేదు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. చూశారు కదా బాబా రామ్దేవ్ యొక్క డార్క్ సీక్రెట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు
మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.